సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కడప క్రేజీ హుసేన్. సో ఫైనలీ ఈ రోజు మనం అనేది మన గోల్చెరు ఘాట్ మీద ఉన్న అరణ్య పార్క్ అయితే వెళ్ళిపోతున్నాము. సో ఫైనలీ ఇక్కడైతే వచ్చేసామన్నమాట ఆల్రెడీ. సో ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూసేయండి, ఫైనలీ ఈ రోజు నుండి అయితే టికెట్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో పదండి, ఇంకా టికెట్ ఎంత ఉందో, ఇంకా లోపల మెయింటెనెన్స్ ఎలా ఉందో ఇంకా అన్ని రివ్యూ అయితే చేసేద్దాము. సో లెట్స్ గో. సో ఫైనలీ ఇంకా వచ్చేయండి. ఇంకా సార్ అయితే ఉన్నారనమాట, ఇక్కడ ముతహీర్ సారు. సో ఈ టికెట్స్ అయితే మెయింటెనెన్స్ కోసం అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా పదండి, లోపల మెయింటెనెన్స్ ఎలా ఉందో మనం అయితే ఒక రివ్యూ అయితే చేసుకుందాము. సో ఇంకా లోపల వెళ్ళిపోతాం. ఇంకా టికెట్స్ కూడా ఓకే అయిపోయింది. ఇంకా పదండి. హలో గైస్, సో ఫైనల్లీ ఇంకా లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇంకా స్టార్టింగ్ లోనే ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంకా అరణ్య గోల్చెరు ఎకో పార్క్ అనే ఒక నేమ్ బోర్డ్ అయితే పెట్టేశారనమాట. సో దగ్గర నుండి చూసేద్దాం రండి. ఇంకా సో ఇంకా గోల్చెరు ఎకో పార్క్ దగ్గర అయితే ఒక పుల్లిని అయితే పెట్టేశారు. ఇంకా పుల్లిని చూసి భయపడాలన్నమాట మనము. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా అరణ్య అనేది ఒక లోపల ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి చూడొచ్చు అనే ఒక లిస్ట్ అయితే ఉంటది అనమాట. ఇంకా ఏమేమి ఉన్నాయో లోపల మొత్తం అరణ్యది ఇంకా చూసేద్దాం రండి ఇక్కడికి. ఫస్ట్ అయితే కెఫెటేరియా, ఇక ఇది ఎక్కడ ఉందో నేనైతే మీకు అన్ని క్లియర్ గా అయితే చూపిస్తాను. తర్వాత వచ్చేసి ట్రెక్కింగ్, ఇంకా వ్యూ పాయింట్, ఇంకా చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, ఇంకా లాస్ట్ వచ్చేసి ఇంకా అందరికి తెలిసిందే టాయిలెట్స్. ఇంకా మెయిన్ గా మీరు తెలుసుకోవాలి ఏమంటే ఇంకా ట్రెక్కింగ్ అనమాట. ఇది ఎక్కడుందో, ఎలా పోవాలో, అక్కడికి ఎలా వ్యూ పాయింట్ అవ్వాలి అనేసి నేనైతే మీకు రూట్ అయితే చూపిస్తాను అనమాట. సో లెట్స్ గో. ఇంకా లోపలికి మేమైతే ఇంకా ముగ్గురు కలిసి ఇంకా లోపలికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్ అయితే ఇక్కడే ఉంటాడు. మేమైతే ఇంకా లోపల వెళ్ళి ఇంకా ట్రెక్కింగ్ తో సహా ఇంకా అడ్రస్ తో సహా మీకైతే చూపించబోతున్నాం అనమాట. సో ఇంకా ఏమంటారు ఉదయ్ భాయ్? మేమైతే లోపల ఉండే ఫారెస్టర్ ఆఫీసర్ ఇంకా మీటప్ అయితే అయిపోతున్నాం అనమాట. సో ఇంకా లోపల అయితే ఇంకా మొత్తం అయితే రెడీ చేస్తున్నారనమాట. సో ఒక్కొక్కటి అయితే ఇంకా గ్రీనరీతో మొత్తం అయితే ఇంకా వర్షాకాలంలో ఇంకా గ్రీనరీ ఫుల్ గా అయితే ఉంటుంది. సో ఇంకా పదండి లోపలైతే వ్యూ అయితే చూసుకుందాం. ఇంకా సో మీరు ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది మొత్తం అనేది ఒక గుడిసి మాదిరి అయితే కడుతున్నారు, ఇంకా కట్టెలతో మొత్తంతో సహాయంగా. సో పక్కనే అయితే ఒక చెట్టు అయితే ఉంటది, ఆ చెట్టుకి ఆనించుకొని అయితే ఈ గుడిసి అయితే కడుతున్నారు అనమాట. ఇంకా ఇక్కడైతే ఒక మంచి వ్యూ పాయింట్ మాదిరి అయితే భలే ఉంటది అనమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ సగం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా క్లైమేట్ కూడా లైట్ గా అయితే కూల్ అయితే ఉంది అనమాట. సో ఇంకా ఎండాకాలం పోయిన తర్వాత ఇంకా మీరు వర్షాకాలంలో ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ ఉండే స్వర్గం మీకు అయితే ఎక్కడ కనిపించదు అనమాట. జస్ట్ ఒక హార్స్లీ ఫీల్ అయితే ఉంటది అనమాట ఇక్కడ మొత్తం అనేసి. సో ఇక్కడ ఉండే ప్రతి చెట్టు కింద అనేది ఒక కూర్చోడానికి అయితే ప్లేస్ అయితే అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారు ప్రతి చోట అనేది. సో ఇక్కడైతే మీకు కింద కూడా చూసుకోవచ్చు. ఇక్కడైతే చాలా ఫ్యామిలీస్ అయితే ఇప్పుడు కూడా వస్తూనే ఉంటారు. సో ఎందుకంటే ఇక సండే అలాంటి టైపు ఆటోలో ఫ్యామిలీస్ తో సహా వచ్చి ఇంకా గ్రీన్ నేచర్ లో ఇంకా ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. లైక్ ఫుడ్ తెచ్చుకొని తిని ఇంకా పిల్లలతో ఇక్కడే ఆడుకొని ప్లే ఏరియా ఉంది, ట్రెక్కింగ్ ఉంది, ఇంకా వ్యూ పాయింట్ ఉంది, ఇంకా చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట. సో లోపల మొత్తం అనేది ఇంకా మెయిన్ గా క్లైమేట్ అనేది సూపర్ గా ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈ క్లైమేట్ కోసమే ఇంకా చాలా దూరం నుంచి అయితే మనుషులు అయితే వస్తూ ఉంటారు. సో ఇప్పుడు వరకు అయితే ప్రెసెంట్ అయితే టికెట్స్ అయితే లేవన్నమాట. సో ఇప్పుడే జస్ట్ అది కూడా వాళ్ళ మెయింటెనెన్స్ కోసం అయితే లోపల జరిగి మెయింటెనెన్స్ వర్క్ కోసం అయితే ఇంకా పెట్టారనమాట టికెట్స్ కూడా. ఇంకా పదండి లోపల ట్రెక్కింగ్ ఏరియా కోసం నేనైతే చాలా వెయిటింగ్ అనమాట. ఇంకా మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా చెట్టు రౌండ్ అనేది ఒక బండ మాది ఒక షేప్ అయితే తయారు చేశారనమాట. సో ఒక్కొక్క బండ పేర్చి ఇక్కడ ఒక షేప్ అయితే తయారు చేశారు. ఇంకా అక్కడ అది అయితే నీట్ గా క్లీన్ గా కట్టేసినాక ఇంకా వ్యూ పాయింట్ అనేది సూపర్ గా ఉంటది. ఇంకా ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంకా బండతో ప్రతి ఒక్కటి ఇంకా మొత్తం అయితే బాగా మంచి స్టైల్లో ఉంది. ఇంకా కింద చెట్టు కింద నీడలో ఉంటది కాబట్టి ఇంకా వ్యూ పాయింట్ అయితే కూర్చోవడానికి అయితే
మీకైతే విశాలంగా ఉంటుంది అనమాట. సో మామ ఇదే మన క్యాంటీన్ అనమాట, అరణ్య క్యాంటీన్ ఇది. లోపలైతే ఒక డాగిష్ బ్రో ఉన్నాడు, లోపల చూద్దాం ఇంకా ఎలా ఉంటాడో. ఒకడే అనుకున్నా కానీ ఇద్దరు ఉన్నారు లోపల. సో ఇదే మన కొత్త క్యాంటీన్ అనమాట. సో పాత క్యాంటీన్ ఏమైంది ఎలా ఉంది అనేది అది కూడా నేనైతే చూపిస్తాను అనమాట. జస్ట్ మొన్ననే ఇంకా రీసెంట్ గా గాలి వానతో ఇంకా మొత్తం రేకులన్నీ ఎగిరిపోయినాయి అనమాట. సో ఇవే ఆ రేకులు. సో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కానీ హిందీ తప్ప ఏ తెలుగు రాదు, ఏ పాకిస్తానో ఏమో కూడా వీడు నాకు తెలియదు. అమెరికా నుంచి పుట్టుకుని వచ్చినాడో ఏమో. సో ఇదే అనమాట ప్లే ఏరియా. సో దానికి సో చాలా మంది పెద్దోళ్ళు కూడా ఆడుకుంటున్నారు. అయినా ఏం కాదు, ఇవన్నీ స్ట్రాంగే అనమాట. చూసేయండి, ఒక ఊపు మేము కూడా వేసేద్దామని ఇక్కడైతే కూర్చున్నామంట. ఇంకా వీళ్ళు వేస్తాడో నేను వేస్తానో అది కూడా చూసుకోవాలి ఇంకా. సో ఫైనల్లీ నేనైతే గెలిచేసాను అనమాట. ఈ బక్కనా కొడుకు వీడైతే ఇంకా ఓడిపోయినాడు. సో మేమే గెలిచేసినాం కాబట్టి ఇక్కడ గాలి ఎక్కువ ఉంటది కాబట్టి ఇది మొత్తం చూడండి ఇంకా ఎలా బ్రిడ్జి మొత్తం కూలిపోయింది. ఇది ఒక పార్క్ అనేది చాలా, ఇది రెడీ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటది. చూడండి జస్ట్ ఇలా భలే ఉంటది అనమాట వ్యూ పాయింట్ ఇది మొత్తము. ఇంకా అదే మన పాత క్యాంటీన్ బ్యాక్ సైడ్ ఉంది చూడండి. అక్కడ వచ్చినప్పుడు జస్ట్ లైక్ ఒక టీ కాఫీ లేదా అక్కడ ఏమైనా చిన్న చిన్న కుర్కురేలు కానీ లేస్ కూల్ డ్రింక్స్ సంథింగ్ అలాంటి అన్నీ అక్కడైతే ఉంటాయి అనమాట. జస్ట్ లోపల ఫ్రిడ్జ్లో సంథింగ్ అలా. సో ప్రతి సండే అయితే ఓపెన్ చేస్తూనే ఉంటారు. ఇంకా సండే ఒక గుర్రం కూడా వస్తుందండి. ఆ గుర్రంతో ఇంకా మీరైతే ఒక రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు, అది కూడా టికెట్తోనే అనమాట. ఇంకా టైం అయితే మధ్యాహ్నం 12 అయితే అవుతుంది. సో ఇక్కడ మొత్తం అనేది క్లైమేట్ అనేది సడన్ గా కూల్ అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా ఎవరో లవర్స్ అయితే వచ్చినట్టు ఉన్నారు. ఎంఆర్ అనేది వాళ్ళ ఇదైతే ఇంకా దాంతో నొక్కి నొక్కి ఏమో టాటో అయితే వెతికిపోయారు అనమాట. పాత క్యాంటీన్. సో ఇది కూడా ఈ లొకేషన్ కూడా చాలా సూపర్ గా అయితే ఉంటది. సో ఏమంటే ఇంకా గాలి ఎక్కువ అయిన వల్ల పైన ఉండే టాప్ మొత్తం అయితే ఎగిరిపోయింది అనమాట. లేకుంటే ఈ ప్లేస్ కూడా బాగా సూపర్ గా ఉండేది. ఇప్పుడు కూడా సూపర్ గానే ఉందనుకోండి. పదండి ట్రెక్కింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో అన్ని చూసేసాము ఇంకా. వ్యూ పాయింట్ అనేది చూపిస్తాం మీకు. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ అనేది ఈ క్యాంటీన్ పైన ఎక్కితే మీకు ఒక వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. సో పదండి ఎట్లుంటుందో మీకైతే చూపిస్తాను అనమాట. సో గాలి అయితే సూపర్ గా ఉంటది. సో చుట్టూ ఎండలు చుట్టూ కొండలే కాబట్టి గాలి అనేది సూపర్ అనమాట. టాప్ ఎగిరిపోయినా బాగానే ఉందన్నమాట ఇక్కడ. టాప్ ఎగిరిపోయినా బాగానే ఉందన్నమాట ఇక్కడ. క్లైమేట్ బాగానే ఉంది టాప్ ఎగిరిపోయినా. ఇంకాస్త హైట్ ఉండింటే ఇంకా బాగుండిందేమో. సో ఇదే అనమాట ఇంకా. సో ఇంకా మీకు ట్రెక్కింగ్ పోయే దారి చూపించాలంటే సో ఈ పాత క్యాంటీన్ ఉంది కదా, ఇంకా దాని కింద నుండి అయితే స్ట్రైట్ గా ఒక దావ అయితే ఉంటది. సో చూస్తున్నారు కదా. సో ఈ దావని స్ట్రైట్ గా అయితే మనం అయితే ఫాలో అయిపోవాలన్నమాట. మధ్యలో జస్ట్ ఒక లైట్ ఒక చేంజెస్ అయితే ఉంటది. ఆ చేంజ్ అయిపోతే చాలు. ఎక్కడ చూసినా ఇట్లాంటి గుడిసెలే ఉంటాయి. ఆడంటే ఆడ కూర్చోకండి. మనమైతే ఇక్కడ ఉన్న బార్డర్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ గేట్ ఎక్కడ ఉందో మనం అయితే వెతకాలి ఇప్పుడు. సో ఇంకా దీన్ని లైట్ గా మనం ఫాలో అయిపోతే ఇంకా గేట్ ఎక్కడ ఉందో మనం అయితే కనుక్కోవచ్చు అనమాట. సో ఫైనలీ మనం అయితే ఇంకా గేట్ అయితే సాధించాం అనమాట. వీడైతే ఓపెన్ అయితే చేసేసిండు. మనమైతే లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా డోర్ క్లోజ్ చేసేరా. సో ఇంకా మేమైతే ఇంకా గేట్ అయితే పారైపోయినాం అనమాట. సో అది అయితే దాటేసాం ఇంకా గేట్. సో ఇప్పుడే మనకు వ్యూ పాయింట్ ట్రెక్కింగ్ యొక్క వ్యూ పాయింట్ అనేది ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట.
సో ఇక్కడికి రావడానికి ఇది సరైన సమయం అయితే కాదు. వస్తే మార్నింగ్ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి చాలా మంచిది అనమాట. ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటది, వ్యూ పాయింట్ చూసినట్టు ఉంటది. ఫైనలీ మనమైతే రీచ్ అయిపోయాము ట్రెక్కింగ్ ఇంకా వ్యూ పాయింట్ కి. సో ఇదే అనమాట అతి పెద్ద వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఇది చూడడానికి చాలా మంది ట్రెక్కింగ్ చేసి అయితే వస్తారు. సో ఇంకా మీరైతే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంకా మొత్తం అయితే లోయలా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుండి. మేమైతే పైన బండరాయి మీద నుంచొని అయితే వ్లాగింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. సో ఇంకా బ్యాక్ సైడ్ మీరైతే చూసుకోండి, ఇంకా మొత్తం అనేది ఇంకా మొత్తం బండలతో నిండి ఉన్న కొండ అనమాట మొత్తం అనేసి. ఇంకా వ్యూ పాయింట్ అనేది సూపర్ గా ఉంటది. ఇంకా ఈ వీడియోలో ఏ ఒక్క చిన్న క్లిప్ నచ్చినా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేసేయండి.